Hello man, this is Nandu Jorge. Welcome to Man Must Aware of This. This channel helps you to stay motivated, achieve greatness and unlock your potential. Now, let's dive into the topic. ఈ రోజు వీడియోలో నేను మాట్లాడబోయే టాపిక్ అబౌట్ ద ఫినాన్షియల్ ఫ్రీడమ్ అండ్ ఈ ఫినాన్షియల్ ఫ్రీడమ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అండ్ ఈ ఫినాన్షియల్ ఫ్రీడమ్ని ప్రతి ఒక్కరూ వాళ్ళ లైఫ్లో ఎలా అచీవ్ చేయాలో తెలుసుకుందాం. సో లెట్స్ స్టార్ట్. అసలు ఫినాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఏంటో మనం ఫస్ట్ తెలుసుకుందాం. ఫినాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఒక రిచ్ లైఫ్ స్టైల్ని లీడ్ చేయడం, లేదా ఒక పాష్ లైఫ్ స్టైల్ని లీడ్ చేయడం, లేదా ఒక లగ్జరీ కార్లో ట్రావెల్ చేయడం, లేదా ఒక 5-స్టార్ హోటల్లో డైన్ చేయడం, లేదా బ్యాంక్లో మిలియన్స్ ఆఫ్ సేవింగ్స్ని సేవ్ చేయడం. ఇది కాదు ఫినాన్షియల్ ఫ్రీడమ్ అంటే. మరి ఫినాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఏంటి? ఫినాన్షియల్ ఫ్రీడమ్ అంటే అర్థం మన డైలీ లైఫ్ స్టైల్లో మనం మనీ కోసం కాన్స్టెంట్గా వర్రీ అవ్వకుండా ఉండేలా చూసుకోవడం. అండ్ లైఫ్లో అన్ఎక్స్పెక్టెడ్ ఎమర్జెన్సీస్ వచ్చినప్పుడు అప్పు కోసం పరిగెట్టకుండా మన బ్యాంక్ బ్యాలెన్స్ని మనం ఉంచుకోవడం. ఓకే, ఇప్పుడు మీకు ఫినాన్షియల్ ఫ్రీడమ్ అంటే అర్థమైంది కదా. సో మనం ఇప్పుడు ఈ ఫినాన్షియల్ ఫ్రీడమ్ని ఎలా అచీవ్ చేయాలి మన లైఫ్లో అనేది తెలుసుకుందాం. ఫినాన్షియల్ ఫ్రీడమ్ని ఓవర్ నైట్లో అచీవ్ చేయలేం. సో దానికోసం ఒక ప్రాపర్ ప్లానింగ్ అండ్ ప్రాపర్ డిసిప్లైన్ ఉండాలి. సో మీరు మీ పిల్లలకి వాళ్ళు 1 ఇయర్ ఏజ్ టర్న్ అయినప్పటి నుంచే డైలీ ఒక సింగిల్ రూపీని వాళ్ళ మనీ బ్యాంక్స్లో సేవ్ చేయడం వాళ్ళకి నేర్పించండి. సో అలా చేయడం వల్ల వాళ్ళకి గ్రో అయ్యేటప్పటికి ఫినాన్షియల్ ఫ్రీడమ్ దొరుకుతుంది అండ్ వాళ్ళకి ఫినాన్షియల్ మేనేజ్మెంట్పై ఒక మంచి నాలెడ్జ్ కూడా ఉంటుంది. సో వాళ్ళ ఫినాన్సెస్ని బాగా మేనేజ్ చేయగలుగుతారు. ఫినాన్షియల్ ఫ్రీడమ్ని అచీవ్ చేయడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ వే ఏంటి అంటే సేవ్ అండ్ ఇన్వెస్ట్. ఎస్, మీరు ఫినాన్షియల్ ఫ్రీడమ్ని అచీవ్ చేయాలి అంటే మీ దగ్గర ఉన్న స్మాల్ అమౌంట్ని సేవ్ చేసి కొంత బల్క్ ఆఫ్ అమౌంట్ అయిన తర్వాత దాన్ని మీరు దేనిలోనైనా ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా మీరు ఫినాన్షియల్ ఫ్రీడమ్ని అచీవ్ చేయగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్, మీ దగ్గర స్మాల్ అమౌంట్ ఉన్నప్పుడు స్మాల్ చంక్స్ ఆఫ్ గోల్డ్ పీసెస్ని కొని ఒక దగ్గర స్టోర్ చేయండి. కొన్నాళ్ళకి అది బల్క్ ఆఫ్ గోల్డ్ కింద అవుతుంది. అప్పుడు మీరు గోల్డ్ ప్రైజెస్ హై ఉన్న టైంని చూసి ఆ గోల్డ్ మొత్తాన్ని సేల్ చేసేసి ఒక పీస్ ఆఫ్ ల్యాండ్పై ఆ మనీని ఇన్వెస్ట్ చేయడం ద్వారా మీరు సేవ్ అండ్ ఇన్వెస్ట్ అనే ఈ వే ద్వారా మీరు ఫినాన్షియల్ ఫ్రీడమ్ని అచీవ్ చేయగలుగుతారు కొంతకాలానికి. అనదర్ వే టు అచీవ్ ఫినాన్షియల్ ఫ్రీడమ్ ఏంటి అంటే అప్పు చేయడం మానేయడం. ఎస్, డెబ్ట్స్ అనేవి, అప్పు చేయడం అనేది చాలా బిగ్ ట్రాప్. ఒక్కసారి మీరు అప్పు చేయడం అనే ఒక లూప్లోకి వెళ్ళారు అంటే ఆ లూప్లో నుంచి మీరు బయటకు రావడం చాలా కష్టమైన పని. అండ్ అనదర్ వే టు అచీవ్ ఫినాన్షియల్ ఫ్రీడమ్ ఏంటి అంటే ముందు మన యొక్క నీడ్స్ అండ్ వాంట్స్ మధ్య డిఫరెన్సెస్ ఏంటో తెలుసుకోండి. మన నీడ్స్కి ఫుల్ఫిల్ చేసుకోండి అండ్ వాంట్స్ కోసం డెబ్ట్స్ చేయకుండా ఉండండి. అండ్ మీరు ఒక బడ్జెట్ని ప్లాన్ చేసుకోండి. ఆ బడ్జెట్కి మీరు ఏదేమైనా స్టిక్ అయి ఉండండి. అండ్ అన్నెసెసరీ ఎక్స్పెన్సెస్ని కంప్లీట్గా తగ్గించేసుకోండి. నా అనదర్ వే టు అచీవ్ ఫినాన్షియల్ ఫ్రీడమ్ ఏంటి అంటే మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ని క్రియేట్ చేసుకోండి. ఎప్పుడైతే మీరు వన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్కి స్టిక్ అయిపోయి ఉంటారో అది చాలా రిస్కీ. సో మీరు మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ లైక్ యాక్టివ్ ఇన్కమ్ పైన డిపెండ్ అవ్వకుండా మోర్ ప్యాసివ్ వేస్ని వెతకండి మీరు ఎర్న్ చేయడానికి. సో మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ని క్రియేట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఫినాన్షియల్ ఫ్రీడమ్ని అచీవ్ చేయాలి అంటే. అండ్ ఫైనలీ అనదర్ వే టు అచీవ్ ఫినాన్షియల్ ఫ్రీడమ్ ఏంటి అంటే ఆర్గానిక్ వెల్త్ని ఎర్న్ చేయడానికి ఒక ఆర్గానిక్ ఫినాన్షియల్ మైండ్ సెట్ని డెవలప్ చేసుకోవడం. ఓకే, నౌ లెట్స్ లర్న్ ఫినాన్షియల్ ఫ్రీడమ్ అసలు ఎందుకు ఇంపార్టెంట్. ఫస్ట్లీ ఫినాన్షియల్ ఫ్రీడమ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఎప్పుడైతే మీకు ఫినాన్షియల్ ఫ్రీడమ్ ఉంటుందో అప్పుడు మీకు చూస్ చేసుకునే ఫ్రీడమ్ కూడా ఉంటుంది. సెకండ్లీ, ఫినాన్షియల్ ఫ్రీడమ్ మీకు ఒక మంచి పీస్ ఆఫ్ మైండ్ని ప్రొవైడ్ చేస్తుంది. ఎందుకంటే మనీ ప్రాబ్లమ్స్ ఆర్ ద బిగ్గెస్ట్ సోర్స్ ఆఫ్ స్ట్రెస్. సో ఫినాన్షియల్ ఫ్రీడమ్ మీ నుంచి ఆ స్ట్రెస్ని రిమూవ్ చేస్తుంది. సో ఎమర్జెన్సీ టైమ్స్లో కూడా మీరు ఆ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ని విత్ వెరీ గుడ్ కాన్ఫిడెన్స్తో హ్యాండిల్ చేయగలిగేలాగా చేస్తుంది. థర్డ్లీ, లైఫ్ ఈజ్ అన్ప్రెడిక్టబుల్. ఎస్, సడన్ మెడికల్ ఎమర్జెన్సీస్ రావచ్చు, లేదా జాబ్ లాస్ రావచ్చు, లేదా ఎకనామికల్ డౌన్ టర్న్స్ అనేవి ఎవరికైనా ఎప్పుడైనా ఎలా అయినా ఏ టైంలో అయినా రావచ్చు. సో మీరు ఫినాన్షియల్ ఫ్రీడమ్ని ముందుగానే పొంది ఉంటే మీరు ఆ సడన్ ఎమర్జెన్సీస్ నుంచి అండ్ లైఫ్ ఇచ్చే ఆ అన్ప్రెడిక్టబుల్ అన్ప్లానెడ్ ఈవెంట్స్కి మీరు రెడీగా ఉన్నట్టు. ఫైనలీ, ఫినాన్షియల్ ఫ్రీడమ్ ఒక సెక్యూర్ అండ్ కంఫర్టబుల్ లైఫ్ స్టైల్ని ఇస్తుంది. విచ్ మీన్స్ లైఫ్ లాంగ్ ఏ మనిషి కూడా వర్క్ చేసి వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్కి సరిపడా ఎర్నింగ్స్ని తీసుకోలేరు. సో మీరు ఎప్పుడైతే ఫినాన్షియల్ ఫ్రీడమ్ని అచీవ్ చేయగలుగుతారో ఆఫ్టర్ మీ ఏజ్ అయిపోయిన తర్వాత కూడా మీరు ఎవ్వరి హెల్ప్ కోసం కూడా వెయిట్ చేయకుండా మిమ్మల్ని మీరే ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఆ ఓల్డ్ ఏజ్లో ఈ ఫినాన్షియల్ ఫ్రీడమ్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. టైమ్ ఫర్ ఫైనల్ థాట్.
ఇప్పుడే మిమ్మల్ని మీరు క్వెషన్ చేయండి. మీరు ఈ ఫినాన్షియల్ ఫ్రీడమ్‌ని పొందడానికి ఎలాంటి స్టెప్స్ మీరు తీసుకోవాలి? ఎందుకంటే మీరు ఈ ఫినాన్షియల్ ఫ్రీడమ్‌ని అచీవ్ చేసే గోల్‌ని ఎంత ఫాస్ట్‌గా స్టార్ట్ చేస్తే మీరు మీ లైఫ్‌లో అంత ఫాస్ట్‌గా మీ ఓన్ టర్మ్స్‌లో మీ లైఫ్‌ని లీడ్ చేయగలుగుతారు. Your future is in your hands. Take control and be financially free. Please like, share and subscribe, and thank you for watching.